దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఛానల్లోకి స్వాగతము. వృశ్చిక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 13వ తేదీన రాత్రి 11:25 ఒక సీరియస్ మ్యాటర్ అయితే తెలుస్తోంది. అది విని మీ గుండె జల్లుమంటుంది. ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? అసలు ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తదితర అన్ని వివరాలు వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎదుర్కొని పై స్థాయికి అయితే వస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారికంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ప్రత్యేక స్థానం సమాజంలో ఏర్పరచుకుంటారు. చిన్న వయసు నుండే కష్టాలు ఎదుర్కొన్న వారిలాగా ఉంటారు. చిన్న వయసు నుండే ఇబ్బందులతో పైకి వచ్చిన వారవుతారు. అయితే ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారు. కష్టం విలువ, డబ్బు విలువ, సమయం విలువ బాగా తెలిసిన వారండి. అయితే ఎక్కువగా ఫలితం కోసం కృషి చేస్తూ ఉంటారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎప్పుడూ అనుకోరు. కష్టాన్ని నమ్ముకుంటారు. అలాగే అలంకార ప్రియత్వం కలిగి ఉంటారు. అందంగా ఉండడం మీద దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటారు. పని చేపట్టే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. పూర్తి చేసే వరకు మొదలు పెడితే అస్సలు విడిచిపెట్టరు. ఎప్పుడూ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. విద్య, వృత్తి, ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున వీరికి కొన్ని మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అంటే ఏప్రిల్ 13వ తేదీన మీకు ఒక హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తోంది. ఆ ఫోన్ కాల్లో సీరియస్ విషయం వింటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఇక సాధ్యం కాదు అనుకున్న పని కూడా మీకు సాధ్యపడుతుంది. అలాగే మీరు ఒక ఆలోచన చేస్తారు. దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలు వేస్తారు. మీరు ఆ ఫోన్ ద్వారా ఒక చెడు వార్తను కూడా వినబోతున్నారు. మీ బంధువులకు సంబంధించిన ఒక చెడు వార్త ఈ సమయంలో రావచ్చు. మీ ఇరుగు పొరుగు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, అలాగే మీ తోబుట్టువుల్లోని వారు కావచ్చు. వారి ఆరోగ్యం బాగోలేదు అంటూ ఈ రోజు ఖచ్చితంగా ఆ వార్త అందుతుంది. మీరు కాస్త ఆందోళన చెందుతారు. అయినప్పటికీ ఆ శివయ్య పైనే పూర్తి భారాన్ని వేసి శివనామస్మరణ చేస్తూ ఉంటే గనక ఈ వార్త తెలియగానే ప్రతి కీడును పరమశివుడు మీ వద్దకు రాకుండా కట్టేస్తాడు. ఇక మీకు చక్కటి శుభ ఫలితాలే ఈ రోజు కలగబోతున్నాయి. అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా భగవానుడు చక్కటి ఆశీర్వాదాలు అందజేస్తాడు. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడాను ఈ రోజు ఆచితూచి కులంకషంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎవరో ఏదో చెప్పారంటూ వారి మాటలు ఆలకించే ప్రయత్నం చేయొద్దు. దూరదృష్టితో ఆలోచించండి. మీకే అంతా అవగతమవుతుంది. విద్యా, వృత్తి, వ్యాపార పరంగా కూడా మేలిమి శుభవార్తలే అందుకోబోతున్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా నిత్యం శివారాధన చేయండి. చక్కటి ఫలితాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.